కేంద్రం ఇప్పుడు ఈ మొత్తం కూడా 1వ తారీఖున కేంద్రం ఇచ్చిన బడ్జెట్ అయితే మొత్తం కూడా అంటే ఇక్కడ ఎన్డీఏ రాష్ట్ర పాలిత రాష్ట్రాలకైతే ఒక ఆ, ఆశాజనకంగానే ఉంది. మిగిలిన రాష్ట్రాలన్నీ కూడా దీని మీద పూర్తి అసంతృప్తితోనే వ్యక్తం చేశాయి. అయితే ఇక్కడ మొత్తం కూడా అన్ని దేశవ్యాప్తంగా అందరికీ ఉపయోగపడే విధంగా ఈ ట్యాక్స్ అంటే 12 లక్షల వరకు ట్యాక్స్ మినహాయింపు అనేది అయితే అందరూ కూడా హర్షింపదగ్గ అంటే ఎంప్లాయ్మెంట్ దీనికోసం ఉంటుంది కాబట్టి ఇది ఎంప్లాయీస్ శాలరీడ్ ఎంప్లాయీస్ కి మిగతా మధ్యతరగతికి ఉపయోగపడే విధంగా ఉంది కాబట్టి దాన్ని అంతా కూడా ఇచ్చారు. అయితే మిగతా మొత్తం కూడా ఈ పథకాలు కానీ రాష్ట్రాల వారీగా కేటాయింపులు వీటన్నిటి మీద అయితే పూర్తిగా అసంతృప్తి ఉంది. ముఖ్యంగా బీహార్కి కానీ కొంత ఆంధ్రప్రదేశ్కి కానీ తర్వాత మహారాష్ట్రకి ఈ మూడిటికే మొత్తం కూడా కేంద్ర బడ్జెట్ పరిమితమైంది అనేది అయితే చెప్పొచ్చు. దాని మీదే మొత్తం కూడా కాంగ్రెస్ కానీ విపక్షాలు కాంగ్రెస్ కానీ మిగతా పార్టీలన్నీ కూడా పూర్తి స్థాయిలో దాని మీద తీవ్ర నిరసన కూడా వ్యక్తం చేసిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా తెలంగాణ విషయంలో వీళ్ళు కోరిన కోరికలు ఏవి కూడా దీన్ని మొత్తం కూడా ప్రతిపాదనలకు కూడా కేంద్రం తీసుకోకపోవటం అయితే ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇచ్చేసారా లేకపోతే కావాలని మిగతా రాష్ట్రాలకు కూడా ఇవ్వలేదా అనేది ఏది చేసినా సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీలు కానీ అధికార పక్షం కానీ అటు ప్రతిపక్షం కానీ మొత్తం అంటే ఒక బీజేపీ సభ్యులు మినహా కూడా అందరూ కూడా దీన్ని వ్యతిరేకించే పరిస్థితి ఉంది. దీని మీద అయితే అంతా కూడా ఒక చర్చ జరగాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే బడ్జెట్ అనగానే ఏదో కొంత అంటే సెంట్రల్ బడ్జెట్ అంటే ఏ విధంగా ఉండాలి, అన్ని రాష్ట్రాలని కూడా ఒకే చూపు చూడాలి అనే ఒకటి ఉంది. అయితే ఎప్పుడు కూడా మనం బడ్జెట్ ముందు ఎన్నో కోరికలు కేంద్రాన్ని కోరటమే తప్ప దాని నుంచి ఒరిగేది ఏమీ లేదు. అంటే వాళ్ళు ఏ రాష్ట్రం అంటే ఇంతకు ముందు కొన్ని మనం ప్రత్యేకంగా రైల్వే బడ్జెట్ ఉన్నప్పుడు కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే రైల్వే బడ్జెట్ ప్రత్యేకంగా ఉన్నప్పుడు కూడా రైల్వే మంత్రి ఏ రాష్ట్రం వాడైతాడో ఆ రాష్ట్రానికి ప్రత్యేకమైన రైల్వే లైన్స్ కానీ స్పెషల్ ట్రైన్స్ కానీ వచ్చేవి. అయితే తర్వాతానికి ఇప్పుడు కూడా అంత మొత్తం బడ్జెట్ కూడా జనరల్ బడ్జెట్ కూడా అదే విధంగా తయారైంది. దాంట్లో ఏవైతే ఎన్నికలు ఉన్నాయా, ఎన్నికల ముందు బడ్జెట్ ఉందా, ఎన్నికలకి ఉపయోగపడేది ఏంటి అనేది ఇప్పుడైతే 5వ తారీఖున మొత్తం ఢిల్లీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ దిశగా ఒక ఎంప్లాయీస్ ఢిల్లీలో మొత్తం మధ్యతరగతి వీళ్ళ ఎంప్లాయీస్ కేటగిరీని ఇది చేసుకోవటానికి మొత్తం సాహసోపేతంగా ఈ 12 లక్షల వరకు కూడా మొత్తం ఈ ఆదాయం పన్ను మినహాయింపు ఇచ్చింది అని అయితే చెప్పుకోవచ్చు. ఏదైనా సరే ఈ వచ్చే ఏడాది అంటే ఈ ఏడాది చివరిలోనే మా బీహార్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ దిశగా కూడా బీహార్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుందని చెప్పొచ్చు. ఏదేమైనా సరే మొత్తం కూడా దేశానికి ఉపయోగపడే అన్ని రకాల దాన్ని కూడా మధ్యతరగతిని దృష్టిలో పెట్టుకొని రైతు వారిని దృష్టిలో పెట్టుకొని మొత్తం 6 ప్రాధాన్యత అంశాలుగా కూడా మేము చేసామని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నా కూడా దాంట్లో ఇది మొత్తం కూడా కార్పొరేట్ బడ్జెట్ తర్వాత ఇది పక్షపాతంతో కూడిన బడ్జెట్ అనే విమర్శలనే కూడా ఈ కేంద్ర ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వచ్చింది. ముఖ్యంగా ఇక్కడ చూసినట్టయితే దీంట్లో ఇక్కడ మనకి ఈ 6 ప్రాధాన్యత అంశాల్లోనే బడ్జెట్ సాగింది అనేది అయితే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కూడా తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పుకుంటూ పోయారు. అయితే దీంట్లో ఇక్కడ పన్నుల వ్యవస్థ కానీ ఇక్కడ విద్యుత్ రంగం కానీ పట్టణాభివృద్ధి మైనింగ్ వీటి అన్నిట్లో ఆర్థిక రంగం నియంత్రణ సంస్కరణలు వీటిని 6టినే ప్రాధాన్యత తీసుకొని మేము చేశాము అని ఎంత చెప్పినా సరే మొత్తం కూడా జనానికి ఈ కేంద్ర బడ్జెట్ అనగానే రాష్ట్రాలు ఆశించటం వాటిని అక్కడ వచ్చినాయా లేదా అనే దాంట్లో కూడా మొత్తం వాటిని అవ్వటం అయితే ఇక్కడ మనం స్పష్టంగా చెప్పొచ్చు. దీంట్లో అదే రీతిలో వాళ్ళు ఆశించినవి రాకపోతే ప్రతిపక్ష పార్టీలు బలంగా అంటే ప్రభుత్వాలు ఉన్న దాంట్లో అయితే వాటికి ఎంత కూడా కేటాయింపు వాళ్ళ కోరిన కోరికలు తీర్చారా కేంద్ర బడ్జెట్ బేస్గా ఉందని చెప్పొచ్చు, లేకపోతే చెప్పొచ్చనే పరిస్థితే ఉంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది మొత్తం కూడా అందరూ బీహార్ బడ్జెట్ గానే అటు బీహారు అటు ఢిల్లీ బడ్జెట్ గానే చూస్తారు. అంటే ఢిల్లీలో ప్రత్యేకంగా ఢిల్లీ రాష్ట్రానికి ఏం ఇవ్వకపోయినా సరే ఈ మొత్తం కేంద్ర పన్నులు ఆదాయం పన్ను దాని మీద అయితే ఇది చేయటం ఢిల్లీని ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని మిగతా అంతా కూడా బీహార్ దృష్టిలో పెట్టుకొని అయితే మనం
దీంట్లో ఒక రూపాయి ఒక దీంట్లోకి రావచ్చు అని.